మీరు అబ్జర్వ్ చేయండి. ఒక పంపు మనం ఇంట్లో పెట్టుకుంటాం. అక్కడ సిమెంట్‌తో చప్టా యేసుంటది. ఈ పంపు మామూలుగా ఉన్నంత వరకు ఓకే. డ్రాప్ అట్లా పడతా ఉంటది. ఒక్కోసారి పంపు లీక్ అయ్యాక. అది మనం పట్టించుకోం. ఒక్కొక్క చుక్కే గదా అనేసేసి. లోపల ఇంట్లోదైతే గనక ఇల్లంతా తడుసుద్దన్న ఉద్దేశంతో చేస్తాం. బయట ఆహ్, సందులోనో, హాల్‌లోనైతే అదే బయట ఉన్నటువంటి గార్డెన్‌లోనైతే పట్టించుకోం. ఆ ఒక్కొక్క చుక్క పడుతున్న చోట కొన్ని రోజులు పోయేటప్పటికి అక్కడ చిన్నపాటి గుంట పడతది. అదే నాపరాయి అయితే గనక కొంచెం లోపలికి వంగినట్టు ఉంటది. మొత్తం మీద అక్కడ చిన్న అణచిపోయినట్టుగా ఉంటది. అలాంటిది శ్రీశైలం నుంచి నీళ్లు పైన వచ్చినప్పుడల్లా, రిలీజ్ చేసినప్పుడల్లా అంత ఎత్తు నుంచి ఇట్టా కింద పడతాయి. విపరీతమైనటువంటి స్పీడ్‌తో పడతాయి. ఆ స్పీడులో నుంచొచ్చే శక్తిని తీసుకోవడమే కదా కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. అట్లాగా పడినటువంటి నీళ్లు అక్కడ కట్టినటువంటి చెప్టా ఇప్పుడు మనం ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గోదావరి అయినా, కృష్ణా నది దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తాం. ఆ కింద బ్యారేజీ ఎగువన గేట్ల పైన నీళ్లుంటాయి. కింద ఏముంటుంది? అక్కడ చెప్టాలాగా ఉంటాయి లైన్‌లు. అలాగా ఉండేటటువంటి ప్లేస్ అంతా పోయి, అదంతా గుంటలైపోయి, ఆ గుంట లోపలికెళ్ళిపోయి, ఇవాళ నిజంగా చెప్పాలంటే శ్రీశైలంలో ఓ 300 టీఎంసీలు నిల్వ ఉండాలంటే కరెక్ట్‌గా ఉంటుంది 150, 200కి మించి లేదు. మిగతా 100 టీఎంసీలు అక్కడ గుంట పడిపోయి, ఆ గుంటంతా మట్టి పేరుకుపోయి దారుణంగా ఉంది. ఇప్పుడు అది అట్లాగే వదిలేస్తే ఆ ప్లంజ్ పూల్ ప్రాంతం అంతా చివరికి గేట్లకి దెబ్బ, బ్యారేజీకి దెబ్బ అన్నటువంటిది గత కొన్ని నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఇదివరకు ఇట్లాంటిదే ఉన్నప్పుడు కేంద్రం పట్టించుకోక, రాష్ట్రం పట్టించుకోకపోతే కి సంబంధించినటువంటి ఇది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండేందుకోసమని కేంద్రం జోక్యం చేసుకుని సిడబ్ల్యూసి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జలవనరుల శాఖ ఇప్పుడు దాని మీదన నిపుణుల కమిటీని వేసింది. దాని పొజిషన్ ఏంటో తేల్చమని చెప్పింది.